హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? నేనండి ఆశా రాజేష్. ఈ రోజు అయితే మంచి ఫుడ్ అయితే టేస్ట్ చేయడానికనే వచ్చానండి. నేను స్నాక్స్ ఐటమ్ మా పిల్లలకి కూడా చాలా ఆకలిగా ఉందంటే ఆ ఫుడ్ అయితే టేస్ట్ చేయడానికి వచ్చాను. అది ఏంటి అంటే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఒక షాప్ అయితే పెట్టారు. చెప్పండి ఏంటని. విశాఖపట్నం కలెక్టర్ ఆఫీస్ బ్యాక్ సైడ్ జిల్లా పరిషత్ దగ్గర ఎస్ఎల్వి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కి అయితే వచ్చాము మా ఫ్యామిలీని తీసుకొని ఇక్కడికి. ఇక్కడ ఫుడ్ చాలా టేస్టీగా ఉంటుందని చెప్పారు. మాకు చాలా సార్లు చెప్తా ఉన్నారు మా ఫ్రెండ్ షాప్ అయితే పెట్టారు, వెళ్ళి టేస్ట్ చేద్దాం అనేసి. సో ఈ రోజు అయితే మేము ఇలా వచ్చాము. వీళ్ళ ఫ్రెండ్ శేఖర్ గారిని అయితే ఒకసారి పిలిచేద్దామండి. సో అక్కడ ఏమేమి ఐటమ్స్ ఉంటాయని దాన్ని అడుగుదాము. శేఖర్ గారు హాయ్ అండి. ఈయన వీళ్ళ ఫ్రెండ్ శేఖర్ గారండి. సో ఇక్కడ ఏమేమి ఐటమ్స్ ఉంటాయి, ఏంటి వెరైటీస్ అనేసి మా ఫాలోవర్స్కి మా ఫ్యామిలీకి ఒకసారి చూపిస్తారా? చూపిస్తాను. ఇక్కడ ఏంటి స్పెషల్ ఏంటి? ఇక్కడ స్పెషల్ డ్రాగన్ చికెన్ ఒకటి ఉంటుందండి. నెక్స్ట్ చికెన్ పాప్కార్న్, ఫిష్ పాప్కార్న్ కేఎఫ్సీ స్టైల్లో వస్తుంది మనకి. ఓకే. స్పెషల్గా చేస్తాం, లైవ్ వేస్తాం తప్ప దాన్ని మళ్ళీ డీప్ ఫ్రీజర్లో అవి అయితే వాడం. ఏ రోజు చేసేది ఆ రోజే ఉంటుందండి. నెక్స్ట్ నూడిల్స్, సూప్. ఇక్కడ ఏంటి ఫేమస్ అసలు మీ షాప్ కి? ఏంటి ఫేమస్? మా షాప్ ఫేమస్ అంటే అన్ని ఫేమస్ అండి. నూడిల్స్, సూప్, ఏది ఫుడ్ బాగాలేదని ఎంతవరకు మాకు టాపిక్ అయితే రాలేదు, అసలు లేదు. 16 ఇయర్స్ నుంచి షాప్ మన చూస్తున్నారా, 16 ఇయర్స్ అయితే అవుతుందని షాప్ పెట్టి. సో మాకు ఒకసారి చూపిస్తారా లోపల అంతా కూడా ఏంటి, ఎలా తయారు చేస్తారు, ఫుడ్ ఎలా చేస్తారు. ఆయిల్స్ కూడా ఫ్రెష్ గా ఉంటాయి తప్ప ఎప్పుడు నిల్వ ఆయిల్ అయితే వాడదు. ఏ రోజు ఆ రోజు. దీనికి అడ్రస్ కరెక్ట్ గా మీరు కొంచెం చెప్పండి. కరెక్ట్ గా మాది జిల్లా పరిషత్ దగ్గర నూడిల్స్ షాప్ అంటే చూడండి, మీరు మా ఫ్యామిలీకి కూడా కనపడాలి కదా. జిల్లా పరిషత్ దగ్గర ఎస్ఎల్వి ఫాస్ట్ ఫుడ్ అని చెప్పి 16 ఇయర్స్ అవుతుందండి మేము ఓపెన్ చేసి. అది ఇప్పటి వరకు ఏ రోజు అయితే క్వాలిటీ మెయింటైన్ చేస్తాం ఆ రోజు నుంచి ఓపెన్ చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు అదే మెయింటైన్ చేస్తున్నాం. ఏ రోజు కూడా ఫుడ్ అయితే మాకు ఫెయిల్ అవ్వలేదు. జనాలకి అందరికి బాగా ఫేమస్ అండి. బాగా చూస్తున్నారు, చాలా దూరం నుంచి వస్తారండి. 16 ఇయర్స్ నుంచి అయితే రన్ చేస్తున్నారండి. సో లోపలికి వెళ్ళి ఏం వెరైటీస్, వీల్ స్పెషల్స్ అన్ని కూడా మీకు చూపించేస్తాను, చూద్దాం. చికెన్ నూడిల్స్ కూడా ఇక్కడ మన దగ్గర కోటింగ్ అయితే వాడమండి, ఏది కోటింగ్ వాడం. అన్ని లైవే ఇస్తామండి, ఫ్రై చికెనే ఇస్తాం. అదే మాకు బాగా ఫేమస్ ఇక్కడ. నూడిల్స్ కానీ, ఫ్రైడ్ రైస్ కానీ. ఫ్రైడ్ రైస్ కూడా క్వాలిటీ వాడుతున్నాం. ఇక్కడ క్రౌడ్ కూడా అలాగే ఉందండి, చూస్తున్నారు కదా. చాలా క్రౌడ్ అయితే, ఆర్డర్స్ అయితే ఆల్రెడీ చాలా జనం వెయిటింగ్ లో అయితే ఉన్నారండి. మనం కూడా ఒకసారి వెళ్ళి లోపలికి వెళ్ళి చూసేద్దాం పదండి. కబాబ్ కూడా రెడీ అయింది, చూస్తున్నారు కదా మీరే ఎంత వేడిగా రెడీ చేస్తున్నారో. అన్ని కూడా ఫ్రెష్ గా ఉంది. ఈరోజు సండే కదా, క్రౌడ్ కూడా చాలా ఎక్కువగా ఉంది. పీస్ కూడా రెండు ఫుల్ తమ్ముడు, ఫుల్ నూడిల్స్ కదా అడిగా. 200 లెగ్ పీస్ కూడా అప్పటికప్పుడే ఫ్రెష్ చికెన్ గా ఇదంతా కూడా చాలా ఫ్రెష్ గా రెడీ చేసి కస్టమర్స్ కి అయితే అందిస్తున్నారు. చూడండి ఎంత వేడిగా ఉంది. వేడిగా బొగ్గులు కూడా అసలు బొగ్గుల మీద కాలుతా. ఇక్కడ టేస్ట్ ఎలా ఉంది? ఇక్కడ దగ్గరలోనేనా మీరు వచ్చేది? ఏంటి మీరు ఆర్డర్ పెట్టారు? చికెన్ సుక్క చాలా బాగుందా, టేస్టీగా ఉందా? చంద్రబాబు గారు కళ అవ్వట్లేదు. ఆడియన్స్ కూడా మనం అడిగేసాం. చంద్రబాబు అరే నమ్మకరా కూడా చూడండి ఎలా ఉందో. కుర్రోడు ఆడ అడగకుండా పెద్దలుగా. చూడండి, ఇక్కడ ఒక ఫ్యామిలీ కూర్చుంది. టేస్ట్ ఎలా ఉంది అనేది అడిగేద్దాము. ఎలా ఉందండి? మీరు ఏం ఆర్డర్ పెట్టారు? చెప్తాం. చికెన్ నూడిల్సా? ఎలా ఉంది? బాగుందా? ఎక్కడి నుంచి వచ్చారు మీరు? పిఎంపల్లి మధువాడ నుంచా? అది మన ఊరు నుంచే వచ్చారండి. వీళ్ళు కూడా టేస్ట్ చేస్తారు. బాగుంది. ఎలా ఉంది? మీకు ఎలా అనిపించింది? ఎమ్మిగా ఉందా? హ్యాపీ కదా. లోపలికి అయితే ఎలా ఉంది, ఏం చేస్తారనేది మనం ఒకసారి చూసేద్దాం. ఇదేంటండి? ఇది డ్రాగన్ చికెన్ అమ్మా. ఇది డ్రాగన్ చికెన్. ఇది ప్రాన్ పాప్కార్న్. ఓకే. ఇది చికెన్ పాప్కార్న్. ఓకే. డ్రాగన్ చికెన్ పాప్కార్న్ రెడీ చేస్తున్నారు. చూడండి వేడిగా చాలా రష్ అయితే ఉందండి. చాలా రష్గా అయితే ఉంది. టైం తీసుకొని మరి ప్రిపేరింగ్ ఎలా ఉంటుంది. డ్రాగన్ చికెన్ మన దగ్గర స్టైల్గా ఉంటుంది. డిఫరెంట్ డిష్ ఇది. ఎస్ఎల్వి ఫాస్ట్ ఫుడ్ స్పెషల్ డిష్ అమ్మా ఇది.
ఇది హీట్ ఎన్ని ఫ్రైడ్ ఇది టైం ఒక 5 మినిట్స్లో అయిపోతుంది. 5 మినిట్స్లో అయిపోతుంది. ఆయిల్ కూడా ఎక్కువ తీసుకోదు. ఆయిల్ కూడా ఎక్కువ తీసుకోదు ఆయిల్ కూడా. ఓకే. ఇది ఫ్రెష్గా ఉంటుంది. ఆయిల్ ఎక్కువ తీసుకోదు, బాగా డ్రై అవుతుంది. ఓకే. ఇది మా రెస్టారెంట్ స్పెషల్ డిష్. ఇది రెస్టారెంట్ స్పెషల్. ఇది రెస్టారెంట్కి స్పెషల్ అంటే అండి ఇది అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి మీరు వైజాగ్లో జగదంబ సెంటర్లో జిల్లా పరిషత్ ఎక్కడున్నా సరే ఇక్కడికి వచ్చి ఒక్కసారి అయితే టేస్ట్ చేయండి. చాలా టేస్ట్ అయితే ఉంటుందంట. మనం కూడా టేస్ట్ చేసేద్దాము. మీకైతే డెఫినెట్గా చెప్తాను టేస్ట్ కూడా. చికెన్ రోల్ అండ్ ఎగ్ రోల్ చేస్తాను. చికెన్ 20 మళ్ళీ ఇస్తాను చెప్పి. ఇక్కడ రైస్ కూడా బాస్మతి రైస్ పెడతామండి. రైస్ కూడా క్వాలిటీ పెడతాం. బాస్మతి రైస్. ఓకే. ఎంత చికెన్ కూడా క్వాలిటీ వాడతామండి. ఇది నూడిల్స్. వెజిటేబుల్స్ కూడా మనకి ఫ్రెష్ గానే రెడీ చేసి పెట్టారండి. వెజిటేబుల్స్. ఇది నూడిల్స్ కోసం. చికెన్ కూడా మనది కోటింగ్ లెస్ అండి. చికెన్ మైదా అది వాడదు. మైదా వాడదండి. ఫ్రెష్ ఇదంతా ఫ్రైడ్ చికెన్ అండి. ఇదంతా ఫ్రైడ్ చికెన్. ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టారండి. ఫ్రై చేసి పెట్టామండి. వస్తుందండి. ఫ్రై చేసి పెట్టాం. ఇదంతా ఆ కబాబ్స్ అది ఇంకా అదే ఉండదు. ఇది ఏంటి? నూడిల్స్ బాయిలింగ్. నూడిల్స్ బాయిలింగ్. ఓకే. ఇవి కబాబ్స్ మా దగ్గర బాగా ఫేమస్ అండి. ఇందులో కూడా మీకు స్టార్టర్లో కలిపే మెటీరియల్ అయితే చేస్తామండి. ఈ క్వాలిటీ కూడా పక్క 100% మన దగ్గర చాలా టేస్టీగా ఉంటుంది. క్వాలిటీ అయితే వాడతామండి. ఇవన్నీ మా దగ్గర బాగా సేల్ అవుతాయి. చూడండి అలా డ్రాగన్ చికెన్ పార్టీ ఎందుకు వేస్తాను ఆల్రెడీ. మసాలా కూడా ఉండేది అయిపోయింది. వేస్తాను ఆల్రెడీ. వేస్తాను ఆల్రెడీ. మీరు స్పైసీ కదా నార్మల్. డ్రాగన్ చికెన్ చేస్తున్నారా? రాజు చూడు ఒకసారి ముందు ఒక 10 పీసులు ఇచ్చి. ఆయిల్ కూడా ఫ్రెష్గా వేస్తామండి. ఎక్కడ తేడా ఉంది. ఆల్రెడీ అందులో ఏం వేస్తారండి? గ్రీన్ చిల్లీ వేస్తామండి. జింజర్ గార్లిక్ ఆనియన్ అండి. కరివేపాకు వేస్తామండి. కర్డ్ వాడతామండి. అదేంటి? టమాటా సాస్ అండి. చిల్లీ అండి. సోయా వేస్తామండి. ఇవన్నీ వేసుకుంటామండి. సాల్ట్, పెప్పర్, కారం, మసాలా. దీనికైతే వాటర్ అయితే ఏం వాడదండి. కంప్లీట్గా సాసుల మీదే ఐటమ్ చేస్తామండి. మీ దగ్గర ఇది ఫేమస్ అండి? ఇది బాగా ఫేమస్ అండి మా దగ్గర. ఇందులో వాటర్ లేకుండా చేస్తాం. 10 పీసులు. అక్కడ డ్రాగన్ చికెన్ ఫ్రైడ్లో చేస్తామండి. దాన్ని ఇక్కడ వచ్చి మంచూరియా టైప్లోని దీన్ని కోట్ చేస్తామండి. కోట్ చేస్తాం. ఇంకేంటి ఇలా చేస్తామండి. డ్రాగన్ చికెన్ ఇక్కడ ఫేమస్ ఎక్కువ. అదే ఎలా దిగు. రాజు మళ్ళీ అవి డ్రాగన్ చికెన్ అయితే ఫేమస్ అండి. అయిపోయింది డిష్. ఓకే. ఇదైతే ఈ డిష్ మాత్రం కంప్లీట్గా ప్రిపేర్ చేస్తామండి.
కస్టమర్ సర్వ్ చేస్తున్నది. వేడి వేడిగా డ్రాగన్ చికెన్ అయితే రెడీ కస్టమర్ సర్వ్ చేయడానికి పట్టుకెళ్తున్నాం అండి. ఏ నూడిల్స్ బాబు? ఆనియన్ సోడా. అరే ఆనియన్స్ అరే అండి. ఇదేంటండి? ప్రాన్ పాప్కార్న్. ఓకే. ప్రాన్ అండి. మన దగ్గర ప్రాన్ కూడా బాగా ఫేమస్ అండి. ఈ కేఎఫ్సీ కన్నా బాగుంటుంది మనది, అదే టైప్లో వస్తుంది. డైరెక్ట్గా లైవ్ ప్రాన్ ఉంటుందండి మన దగ్గర. ఏ రోజు కావాలని తీసుకొస్తాం. మళ్ళీ 2 రోజులది 3 రోజులది ఎక్కడైతే ఐటమ్ పెట్టేదైతే ఏమి ఉండదు. లైటింగ్ ఏమంటారు? ఇది చికెన్ పాప్కార్న్ అండి. ఇది డ్రాగన్ చికెన్ డిష్ అయిపోయిందండి. నెక్స్ట్ పాప్కార్న్ ప్రాన్ పాప్కార్న్ అవుతుందండి. ఓకే. సేమ్ కేఎఫ్సీ స్మెల్ వస్తుంది మనకి. సేమ్ అలా వస్తుందండి. స్మెల్ కూడా, ఐటమ్స్ కూడా, ఇంగ్రీడియంట్స్ కూడా మనకి కేఎఫ్సీకి వాడిందే వాడతామండి. ఆ ఇంగ్రీడియంట్సే వాడతాం. క్వాలిటీ విషయంలోని ఐటమ్ విషయంలో ఎక్కడ కూడా డిఫరెంట్ ఉండదండి. జనరల్గా ఏంటంటే ఒకవేళ ఫుడ్ బాగాలేదు అనుకోండి, ఎంతమంది క్రౌడ్ రారు, ఆర్డర్స్ ఇన్ రావండి. ఫస్ట్ ఒకసారి టేస్ట్ చేస్తారంటే బాగాలేకపోతే ఎవరు కూడా తినరు. ఇప్పుడు ఏంటంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లోని ప్రతి కస్టమర్కి టేస్ట్ క్వాలిటీ ఫుడ్ కావాలండి. అవి లేకపోతే యాక్సెప్ట్ చేయాలండి ఫుడ్ అయితే. ఈ ఆయిల్ కూడా ఎక్కువగా తీసుకోదండి, లైట్గా డ్రై చేస్తుంది. డ్రై అయిపోయిన తర్వాత ఆయిల్ అంతా డ్రై అయిపోతుంది. బాబు డ్రాయింగ్ దిగినారా? అలా వచ్చేస్తుంది. ఫుడ్ ప్రిపేర్ అయిపోగానే ఇలా వచ్చేస్తుంది. ఒక్కసారి ఒక్క 2 minutes రెడీ అయిపోయింది చూస్తారా. ప్రాన్స్ కేఎఫ్సీ మ్యాచ్ ఇంకా పెద్ద ప్లేట్ ధర రెడీ అయిపోయిందండి. కేఎఫ్సీ అయితే మనకి ప్రాన్స్ కేఎఫ్సీ వేడిగా మనకి కేఎఫ్సీ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా టేస్ట్ చేయడానికి అయితే కస్టమర్ రెడీగా ఉన్నారు. పాప్కార్న్ అయితే రెడీ అయిపోయింది. మీరు చూసారు కదా, ఇప్పుడు అక్కడ వేడిగా ఉంది. అసలు చాలా టేస్ట్ చేయడానికి పాపం ఎంతో కష్టపడి మనకి తెచ్చి ఇచ్చారు. టేస్ట్ అయితే నెక్స్ట్ చికెన్ మీరు టేస్ట్ చేయండి. ఈలోపు చికెన్ పాప్కార్న్ వచ్చేస్తాం. ఒక్క నిమిషం. చాలా బాగుంది, చాలా ఎమ్మీ టేస్టీగా అయితే ఉందండి. వేడిగా వెళ్తాం. ఇక వేసి రాజు అది కొట్టు. 2 ప్లేట్లు కొట్టు. చాలా రియల్గా చాలా ఒక్క నిమిషం చెప్పమ్మా. అంతే అలాగే బాగుంది. ఒక్క నిమిషం 400 అండి. నువ్వు చెప్పినా నువ్వు చెప్పు. సరే ఒకటి పార్సల్ చాలా బాగుందండి, కానీ రియల్గా చాలా బాగుందండి. ఇస్తాను అడుగుతాం. ఒక నిమిషం ఎవరో అనుకున్నాను. 170 అండి. బాగా చేంజ్ లేదు. ఎలా ఉంది టేస్ట్? సూప్, చికెన్ సూప్. అది బోన్లెస్ చికెన్ సూప్. ఇది బోన్లెస్ చికెన్ సూప్ టేస్ట్ చేశాను, చాలా బాగుంది. ఇది మా బోన్లెస్ చికెన్ సూప్ మా హస్బెండ్ మా పిల్లలు అయితే టేస్ట్ చూస్తున్నారు. ఎలా ఉంది హనీ టేస్ట్? బాగుందా? ఎలా ఉంది తనిష్క? చాలా బాగుందా? ఇంకోటైతే మన కోసం చూపించేస్తున్నారండి, చికెన్ పాప్కార్న్ అంట. ఇది ఫేమస్ అండి బాగా మా దగ్గర. ఇది కూడా వీళ్ళ దగ్గర ఫేమస్ అట. ఇప్పుడైతే మనం డైలో 20 ప్లేట్స్ చూసాం కదా, టేస్ట్ అది చాలా బాగుంది. 20 ప్లేట్స్ సేల్ అవుతుంది. 25 ప్లేట్స్ సేల్ అవుతాయి రెగ్యులర్ గా. 25 ప్లేట్స్ అయితే సేల్ అవుతాయి అంటే ఇది. ఇప్పుడు ఆల్రెడీ మనం ప్రాన్స్ అయితే టేస్ట్ చూసాం కదా, అది చాలా బాగుంది. ఇది కూడా మనకి టేస్ట్ చూపించడానికి ఈయన టేస్ట్ చూపిస్తున్నారు. ఏంటమ్మా ఏంటండి? ఇది డ్రాగన్ చికెన్ అంటే అండి. టేస్ట్ వస్తుంది మా తనిష్. 20 ఇస్తాను రా. యూట్యూబ్లో పెడుతున్నాం. ఎలా ఉంది? బాగుందా? 30 అండి. ఫేస్లో తెలిసిపోతుంది కదా, చాలా బాగుంది అంటున్నారు.
చూసారా డ్రాగన్ ఇక్కడ అన్ని వెరైటీస్ చాలా బాగున్నాయండి. రియల్ గా అసలు అన్ని వెరైటీస్ కూడా చాలా బాగున్నాయి. అందుకే మీకు చూపించాలనేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. సో ఫుల్ వీడియో చూడండి. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫోన్ పే చేస్తాను. మా హస్బెండ్ కి బాగా నచ్చినట్టుంది, బాగా తినేస్తున్నారు. బాగా సెల్ ఉందండి ఇదరా. రియల్ గా చాలా బాగుందండి, చాలా టేస్టీగా ఎమ్మీగా కూడా ఉందండి. అసలు ఇవన్నీ మాకు చూపించినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇంకేమైనా మన ఫ్యామిలీకి చెప్పాలనుకుంటే చెప్పండి. ఫుడ్ అయితే ఇది మన దగ్గర ఇలా ఉంటుందండి. క్వాలిటీ 100% వాడుతాం బాగా. జనాలు కూడా బాగా ఫేమస్ మన షాప్ వైజాగ్లోనే. మనకి హైదరాబాద్ నుంచి వస్తారు, నెక్స్ట్ ఇటు స్టీల్ ప్లాంట్ నుంచి కస్టమర్స్ వస్తారు. చెందూర్తి, గోపాలపట్నం, మధురవాడ, పిఎంపాలెం ఇవన్నీ సైడ్ల నుంచి కూడా వస్తారండి. వచ్చి మనకు ఫుడ్ చేసుకుని వెళ్తారు. చూస్తున్నారా నైట్ 11 వరకు కూడా మాకు ఇదే ఫ్లో ఉంటుందండి. మధ్యాహ్నం 12 నుంచి స్టార్ట్ అవుతుందండి. 12 నుంచి రాత్రి 11 వరకు ఉంటుందండి. 11 వరకు ఉంటుంది. కంప్లీట్ గా ఇలాగే ఉంటుంది. కస్టమర్ వస్తుంది. చూస్తున్నారు కదా, చాలా రష్ అయితే చాలా ఉంది. వీళ్ళకి కస్టమర్స్ పిఎంపాలెం, గాజువాక ఎక్కడెక్కడి నుంచో కూడా వస్తున్నారంట. మనకి ఫుడ్ అయితే చాలా టేస్ట్ వల్ల అంత దూరం నుంచి కూడా వస్తున్నారు. డ్రాగన్ చికెన్ కానీ పాప్కార్న్ కానీ అయితే అద్భుతంగా ఉంది. మీరు కూడా మా నూడిల్స్ బాగుంది. చికెన్ బోన్లెస్ సూప్ కూడా చాలా బాగుంది. మీరు కూడా టేస్ట్ చేయాలనుకుంటే డెఫినెట్గా ఇక్కడికి రండి. అడ్రస్ చెప్పండి. జిల్లా పరిషత్ జంక్షన్ అండి, ఎస్ఎల్వి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అండి. ఓకే. జిల్లా పరిషత్ అంటే ఆటోమేటిక్గా ప్రతి ఒక్కరికి తెలియకుండా అయితే ఇక్కడ ఉండదు. జిల్లా పరిషత్ దాని పక్కనే ఉంటుందండి. జిల్లా పరిషత్ గేట్ పక్కనే ఉంటుంది అండి. టెంపుల్ పక్కనే ఉంటుంది. సో మీరు కూడా వినాయక టెంపుల్ పక్కనే మన షాప్ వచ్చి టేస్ట్ చేసి ఎంజాయ్ చేయండి. అలాగే మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. బాయ్ బాయ్.